ఈ వీడియోలో మనం పూర్ణాంకాల గుణకారంలో సహచర ధర్మం గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఇన్ హోల్ నెంబర్స్ అంటాము. గుణకారంలో సహచర ధర్మాన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. చూడండి, ఇక్కడ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇది మనకు 2 ఇంటూ 4 ఇంటూ 3కు సమానం అవుతుందా? ఒకసారి ఆలోచించండి, సమానం అవుతుందా? ఇక్కడ ఏం జరుగుతుంది? రెండు సంఖ్యలను మొదట గుణించి దానిని మనము మరొక సంఖ్యకు గుణిస్తున్నాం. దాన్నే ఇక్కడ మనము క్రమం మార్చి వేరే విధంగా గుణిస్తున్నాం. అయితే ముందుగా ఇది అర్థం చేసుకుందాం. 3 ఇంటూ 2ను మనం ఈ విధంగా రాయవచ్చా? అంటే చూడండి, ఇక్కడ కొన్ని గడులు తీసుకోవడం జరిగింది. ఈ గడుల్లోని చుక్కలు చూడండి, ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే 2 నిలువు వరుసలు, 3 అడ్డం వరుసలు. ఇది మనకు 3 ఇంటూ 2 అవుతుంది. మరి ఈ 3 ఇంటూ 2 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే ఇది ఒక 3 ఇంటూ 2, ఇది ఒక 3 ఇంటూ 2, ఇది ఒక 3 ఇంటూ 2. ఈ మొత్తం కలిపి మనకు దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు, 4 ఇంటూ 3 ఇంటూ 2. ఇప్పుడు 4 ఇంటూ 3 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఎందుకంటే 3 ఇంటూ 2 అనేది మనకు బ్రాకెట్లో ఉంది. బ్రాకెట్లో ఉన్నది ఎప్పుడైనా మనం ముందు గుణించాలి. అప్పుడు 4 ఇంటూ 6 అవుతుంది. ఇప్పుడు మరి 4 ఇంటూ 6 అంటే దీని మొత్తం ఏమవుతుంది? 24 అవుతుంది. ఒకసారి మనం నిజంగానే ఇక్కడ 24 చుక్కలు ఉన్నాయేమో చూద్దాం. మొదటగా ముందు ఉన్న 3 ఇంటూ 2లో ఎన్ని ఉన్నాయి? దీంట్లో 6 ఉన్నాయి. మరి రెండవ దాంట్లో ఎన్ని ఉంటాయి? దీంట్లో కూడా 6 ఉంటాయి. దీంట్లో ఎన్ని ఉంటాయి? దీంట్లో 6 ఉన్నాయి. ఆఖరి దీంట్లో కూడా 6 ఉన్నాయి. మొత్తం ఎన్ని అవుతాయి? 6 4లు 24 అవుతుంది. కాబట్టి మనకు ఇక్కడ ఉన్న ఈ గడుల్లో ఉన్న చుక్కలు మొత్తం 24 ఉన్నాయి. దీన్ని మనం 4 ఇంటూ 3 ఇంటూ 2గా రాసుకున్నాం. దీన్నే మనం మరొక విధంలో చూద్దాం. అంటే 2 ఇంటూ 4 ఇంటూ 3ను ఏ విధంగా రాసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. 4 ఇంటూ 3 అంటే ఇక్కడ చూడండి, 3 నిలువు వరుసలు, 4 అడ్డం వరుసలు. ఇది మనకు 4 ఇంటూ 3 అవుతుంది. ఈ విధంగా ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. ఎందుకంటే 2 ఇంటూ 4 ఇంటూ 3 ఉంది కాబట్టి. ఇది మనకు 2 ఇంటూ 4 ఇంటూ 3 అవుతుంది. ఇప్పుడు మరి దీన్ని మొత్తం చూద్దాం. 2 ఇంటూ 4 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? 12 అవుతుంది. అప్పుడు 2 ఇంటూ 12, 2 ఇంటూ 12 అంటే 24 అవుతుంది. ఈ గడుల్లో ఉన్న చుక్కలు నిజంగానే మొత్తం కలిపి 24 ఉంటాయేమో చూద్దాం. మొదట ఉన్న 4 ఇంటూ 3లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 నిలువు వరుసలు, 4 అడ్డం వరుసలు. కాబట్టి దీంట్లో మొత్తం 12 ఉన్నాయి. అదేవిధంగా రెండవ దాంట్లో కూడా ఎన్ని ఉంటాయి? దీంట్లో కూడా 12 ఉంటాయి. కాబట్టి మొత్తం ఎంత అవుతుంది? 24 అవుతుంది. కాబట్టి ఇక్కడ గమనిస్తే 4 ఇంటూ 3 ఇంటూ 2 అనేది 2 ఇంటూ 4 ఇంటూ 3కి సమానం అయింది. అయితే ఇక్కడ మనం ఏం చేసాము? మొదటగా మనం చేసిన గుణకారంలో రెండు సంఖ్యలను గుణించి దానిని మరొక సంఖ్యతో గుణకారం చేసాం. అవే సంఖ్యలను రెండవసారి ఏం చేసాము? క్రమం మార్చి మొదట రెండు సంఖ్యలను గుణించి దాని మొత్తాన్ని మరొక సంఖ్యతో గుణించాము. ఇక్కడ మనం కేవలం క్రమం మాత్రమే మార్చాము. సంఖ్యలు అలాగే ఉన్నాయి. వాటి లబ్ధం ఏ విధంగా వచ్చింది? సమానంగా వచ్చింది. దీన్ని ఏమంటామంటే సహచర ధర్మము అంటాము. కాబట్టి పూర్ణాంకాల సమితి గుణకారంలో సహచర ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పవచ్చు. గుణకారంలో సహచర ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. 2 ఇంటూ 5 ఇంటూ 4 అనేది 5 ఇంటూ 2 ఇంటూ 4కు సమానం అవుతుందా? సరి చూడండి అన్నారు. సాధన చూద్దాం. ముందుగా మనం 2 ఇంటూ 5 ఇంటూ 4ని దీని మొత్తం ఎంత అవుతుందో చూద్దాం. 2 ఇంటూ 5 ఇంటూ 4
మనం ఎప్పుడైనా ముందుగా బ్రాకెట్లో ఉన్న దానిని గుణించాలి. కాబట్టి 2 ఇంటూ 5 ఇంటూ 4 ఎంత అవుతుంది? 20 అవుతుంది. అప్పుడు 2 ఇంటూ 20 అంటే 40 అవుతుంది. అంటే 2 ఇంటూ 5 ఇంటూ 4 యొక్క విలువ 40 వచ్చింది. ఇప్పుడు మనము మరొక దాన్ని చూద్దాం. అంటే 5 ఇంటూ 2 ఇంటూ 4 విలువ ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు 5 ఇంటూ 2 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇప్పుడు 5 ఇంటూ 8 అంటే 40 అవుతుంది. దీని విలువ కూడా మనకు 40 వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, దీనిని మనం మరొక విధంగా కూడా గుణించవచ్చు. అంటే 4 ఇంటూ 5 ఇంటూ 2గా కూడా మనం రాసుకొని దీన్ని గుణించవచ్చు. అయితే దీని మొత్తం ఎంత అవుతుందో ఇప్పుడు చూద్దాం. 4 ఇంటూ బ్రాకెట్లో ఉన్న 5 ఇంటూ 2 ఏమవుతుంది? 10 అవుతుంది. ఇప్పుడు 4 ఇంటూ 10 అంటే 40 అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము? ముందుగా 2 సంఖ్యలను గుణించాం. దానిని ఆ మొత్తాన్ని మనం మూడవ సంఖ్యతో గుణించాం. ఇక్కడ అవే సంఖ్యలను క్రమం మార్చి మరొక 2 విధాలుగా గుణించాం. అయినప్పటికీ వాటి మొత్తం ఏ విధంగా వచ్చింది? సమానంగా వచ్చింది. అంటే 2 ఇంటూ 5 ఇంటూ 4 అనేది 5 ఇంటూ 2 ఇంటూ 4కు సమానమైంది. అదేవిధంగా 4 ఇంటూ 5 ఇంటూ 2 కూడా సమానమైంది. దీన్నే ఏమంటామంటే గుణకారంలో సహచర ధర్మము అంటాము.